దైవమర్మములు మే 30. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. కీర్తనలు 87:3. కీర్తన 87:2లో సియోనును గూర్చి మనము మరికొంత ఎక్కువగా నేర్చుకొనగలము. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. యాకోబు తన విషయమై దేవుని ఏర్పాటును అర్థం చేసుకొనుటకు మునుపు అనేక అనుభవముల గుండా వెళ్ళవలసి వచ్చెను. కీర్తనలు 87:2లో ఉన్న యాకోబు నివాసములన్నీ అను మాట యాకోబు యొక్క స్వంత ప్రయాస, స్వంత పోరాటములు, దేవుని ఆశీర్వాదములను పొందుటకు గాను తాను ఉపయోగించిన మానవ పద్ధతులను గురించి మాట్లాడును. జ్యేష్ఠ భాగమును మానవ పద్ధతుల ద్వారా సంపాదించుకొనుటకు ప్రయత్నించుచున్నాడు. దేవుని ప్రేమ సియోను పక్షముగానున్నది. లేఖనము సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములని చెప్పుతున్నది. దేవుని ప్రేమను సంపూర్ణముగా అనుభవించుటకు మనము కూడా సియోనులో ఒక భాగము కావలెను. సియోనులోనే మనము కోల్పోయిన ప్రతిదాన్ని తిరిగి పొందగలము. గనుకనే దేవుడు మన దృష్టిని తిరిగి సియోను వైపునకు మళ్లించుచున్నాడు. సియోనును గూర్చి మొదటిసారిగా ఆదికాండము 14, 18, 19లలో చదివేదము. షాలేము అనగా సమాధానము. షాలేము లేక యెరూషలేము సమాధాన పట్టణం. సొదొమ రాజు వలన అబ్రహాము మోసగించబడుటకు పూర్వము దేవుడు మెల్కీసెదెకును షాలేము రాజైన సర్వోన్నతుని యాజకుని పంపెను. ఆయన అబ్రహామును దీవించెను. 19వ వచనంలో అందువలన సొదొమ రాజు ఆస్తిని ఇచ్చేదనన్నప్పుడు అబ్రహాము ఒక నూలు పోగునైనా తీసుకొనుటకు నిరాకరించెను. అబ్రహామునకు ఇట్టి విశ్వాసం ఎట్లు లభించెను? సియోను నుండి వచ్చిన మెల్కీసెదెకు మహోన్నతుని యాజకుని వలన అబ్రహాము నిజమైన దీవెనను అనుభవించెను. భూమి ఆకాశములకు అధికారి అయి మహోన్నతుని నామమున మెల్కీసెదెకు అబ్రహామును దీవించెదను. కాబట్టి మనము కూడా యాకోబు వలె మన సొంత ప్రయాసము మీద, మన సొంత పోరాటముల మీద దేవుని ఆశీర్వాదములకు పొందుటకు మనము కూడా మానవ పద్ధతులను ఉపయోగించదము. యాకోబు ఏ విధముగా అయితే జ్యేష్ఠ భాగమును మానవ పద్ధతి ద్వారా సంపాదించుకొనగలిగాడో మనము కూడా దైవ ఆశీర్వాదములను మానవ పద్ధతుల్లో పొందాలని అనేక అనుభవములు గుండా వెళ్తాము. కానీ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏమిటంటే సియోనులో నుండి దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన దృష్టిని సియోను వైపునకు మళ్లించాలని, సియోనులో నుంచి, దేవుని యెరూషలేములో నుంచి, సమాధాన పట్టణమైన సియోనులో నుంచి, సమాధాన పట్టణమైన సియోనులో నుంచి మనము కూడా దీవించబడాలని దేవుని ఆశ ఉంది. అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.